జూనియర్ ఎన్టీఆర్ పై వైసీపీకి ఎందుకంత ప్రేమ? నారా నందమూరి మధ్య చిచ్చు పెడుతున్నారా? వైసీపీ ఫ్యామిలీ పాలిటిక్స్ మొదలుపెట్టిందా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఓవైపు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి కాబోయే అధ్యక్షుడు నారా లోకేష్ అనే ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు వైసీపీ నాయకులు కొత్త నినాదం వినిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వారసులంటూ వస్తేగిస్తే నందమూరి కుటుంబం నుంచి రావాలి, కానీ నారావారి కుటుంబం నుంచి ఎలా వస్తారు అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. పైగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు అని పదే పదే ఆ అంశాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు. మొదటి నుంచి నారావారి ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య ఎలాంటి పంచాయతీలు లేవు. కానీ ప్రస్తుతం వైసీపీ నాయకుల మాటలు, వారి ధోరణి గమనిస్తూ ఉంటే మాత్రం ఆ రెండు కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయంగా తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. వైసీపీలో ప్రస్తుతం యాక్టివ్ గా పనిచేస్తున్న ఒకరిద్దరు లీడర్లు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ జూనియర్ ఎన్టీఆరే తెలుగుదేశం పార్టీకి వారసుడు అని, ఆయనకు తప్ప వారసుడు అయ్యే అర్హత మరెవ్వరికీ లేదని స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. సినిమా వాళ్ల విషయాల్లో అస్తమానం తలదూర్చే బందరు బాటసారి పేర్ని నాని కూడా ఇప్పుడు ఇదే విషయంపై తెగ బాధపడిపోతున్నారు. ఎన్టీఆర్ మనవడు అని చెప్పుకునే అర్హత లోకేష్ కు లేదని, నందమూరి కుటుంబంలోనే ఎన్టీఆర్ అసలైన మనవళ్లు ఉన్నారని కుంపటి రాజేసినట్టు మాట్లాడారు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడు అని ఇదివరకే నిరూపించుకున్నారు. బాలయ్య తర్వాత అన్నగారి సినీ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పటికే చాలా మంది ఒప్పుకున్నారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే మాత్రం పాలిటిక్స్ తన ఒంటికి సరిపోవని, వాటికి తాను దూరంగానే ఉంటాను అని జూనియర్ చాలాసార్లు చెప్పకనే చెప్పేశారు. అందుకే ఎన్టీఆర్ సినీ వారసుడు తారక్ అయితే రాజకీయ వారసుడు లోకేష్ అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం అబ్బే అలా ఎలా కుదురుతుంది అంటున్నారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్టు వాళ్ల ఉత్సాహం చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరిపి అర్జెంటుగా రాజకీయ రంగ ప్రవేశం చేయించేలా ఉన్నారు. పేర్ని నాని మాదిరిగానే గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా జూనియర్ ఎన్టీఆరే తెలుగుదేశం పార్టీకి రాబోయే తరం నాయకుడు అని మాట్లాడారు. కానీ వారి మాటలకు వాస్తవాలకు చాలా తేడా ఉంది. సినిమాల్లో తారక్ ఎంత ఎదిగారో, రాజకీయాల్లో లోకేష్ అంతకన్నా ఎక్కువ ఎత్తుకే ఎదిగారు. ఎన్నో విమర్శలు, అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డారు. జగన్ రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల్లో తన మాటలు గట్టిగా వినిపించగలిగారు అంటేనే లోకేష్ సత్తా ఏంటో అందరికీ అర్థమైంది. ప్రస్తుతం మంత్రిగా లోకేష్ పనితీరు, ప్రజలతో మమేకమవుతున్న తీరు చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి లోకేషే కాబోయే అధ్యక్షుడని ఓటేస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ని, లోకేష్ ని పోల్చడానికి లేదు. ఎందుకంటే ఇద్దరి దారులు వేరు, వారి లక్ష్యాలు వేరు. కానీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం, చంద్రబాబును టార్గెట్ చేయడం కోసం వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకుంటుంది అనేది నగ్న సత్యం. నిజానికి వారసుల సమస్య ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అని టీడీపీ క్యాడర్ ఎదురు ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించిన చెల్లెలు షర్మిలను జగన్ పక్కన పెట్టారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. వారసత్వం కోసం పోయిన ఎన్నికల సమయంలో ఇద్దరూ తగువులాడుకున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిన సంగతే. అందుకే జగన్ ముందు తన ఇంట్లో వారసుల పంచాయతీకి పరిష్కారం చూసుకుంటే బాగుంటుందని టీడీపీ నాయకులు హితవు పలుకుతున్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆరే వారసుడు అని వైసీపీ వాదిస్తుంది. మరి విషయం ఎంత దాకా వెళ్తుందో చూడాలి.